నమస్కారం, జై శ్రీరామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి. మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను. విశేషంగా మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి. వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు. ఇంట్లోనే పీఠం ఉంది. ఎంత ముద్దుగా ఎంత చక్కగా అలంకరించుకుని వడమాలలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు. మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం. ఎన్నో రోజులుగా అనుకున్నాను, కానీ ఇవాళ పిలిచాడు స్వామి మమ్మల్ని అని అనిపించింది. వారి దర్శనం, మీ దర్శనం చాలా సంతోషం. కానీ అంటే కారణ జన్ములు అంటారు. స్వామి కొంతమందిని కొన్నిటికే పుట్టించుకుంటాడు అంటారు. మీ ద్వారా హనుమంతుల వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, తెలియనివి. ముఖ్యంగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు హనుమత్ సేవలో ఉన్నప్పుడు అనేది. ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. అందులో భాగంగా హనుమంతుల వారి మాల గురించి మొదటి ప్రశ్న. అసలు ఇలా దీక్ష మండలం రోజులు హనుమంతుడి మాల వేసుకోవచ్చా? ఎవరెవరు వేసుకోవచ్చు? అర్హులు ఎవరు? ఏం చేయాలి? ఎన్ని రోజులు? 41, 49, 21, 11 ఇలా ఈ సందేహాలు. మహిళలు వేసుకోవచ్చా? ఎలాంటి నియమాలు ఉంటాయి తెలియచేయండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. అపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకే. రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు. ఆంజనేయ స్వామిది మీరు మాల అడిగారు. ఎవరిదైనా మాల వేసుకోవచ్చు. మీకేంటంటే మాల అంటే ఏంటంటే ప్రాథమిక దశలో స్వామివారిని ఆ దేవుడి యొక్క మీరు అమ్మవారు తీసుకోండి, శివమాల అంటారు, అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి ఏదన్నా వేసుకోండి. ఇది సామాన్యంగా ఈ మాల అనేది ఏమిటంటే ప్రాథమికంగా భక్తిలో ఉండడానికి అలవర్చుకునే ప్రారంభ దశ. ఇది ప్రారంభ దశ. 41 రోజులు ఒక మనిషి సామాన్యంగా ఏంటంటే మండలం అంటారు దాన్ని. 40 రోజుల్లో మీ బాడీ, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఆయుర్వేదం మందో ఏదన్నా తీసుకున్నా వాళ్ళు అంటారు ఒక 40 రోజులు వాడండి, ఒక 27 రోజులు వాడండి. అలాగే అది శరీరానికి పట్టాలి, మనసుకి పడుతుంది. ఆయుర్వేదం మందు అయినా భగవంతుడైనా అందుకనే ఒక మండలం చెయ్యి అంటారు. ఈ మండల కాలంలో మనం చేసేది ఏ దేవుడికైనా మనం సామాన్యంగా మాల గురుద్వారా మాల వేసుకున్న తర్వాత భూశయనం, బ్రహ్మచర్యం, మిత భాషణం, మెయిన్ చాలా ఇంపార్టెంట్ అది మిత భాషణం. ఇంకోళ్ళ గురించి అసలు పరుష పదాలు వద్దు. మీరు ఏ దేవుడిదైతే వేసుకున్నారో ఆ దేవుడి నామస్మరణ. అది ఆంజనేయ స్వామిది అయితే మీకు గురువు ఏదో మంత్రం ఇస్తారు, దాన్ని బట్టి ఆ దేవుడిని బట్టి మంత్రం ఇస్తారు. అయ్యప్ప అయితే అయ్యప్ప, వాళ్ళైతే వాళ్ళు. మాల వేసుకున్న తర్వాత మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికో మీ కార్యక్రమాలను బట్టి పెడతారు. వెళ్ళి వచ్చిన తర్వాత 41 రోజుల తర్వాత కూడా 41 రోజులు వేసుకున్న తర్వాత బాడీకి ఇది అలవాటు అవుతుంది. తెల్లారుజాము 4:30కో 5కో లేవటం, రాత్రి పెందరాడే పడుకోవటం, ఇవి అలవాటైన తర్వాత వీలైనంత వరకు మీ జీవితంలో ఇది కంటిన్యూ అవ్వాలి. అయినప్పుడే మీరు ఈ 40 రోజులు తీసుకున్నది మీకు సార్థకత లభిస్తుంది. 40 రోజులు తీసుకున్నాం అమ్మయ్య అయిపోయింది అంటే అయ్యప్ప కానీ, ఆంజనేయ స్వామి కానీ, అమ్మవారు కానీ, శివుడు కానీ మిమ్మల్ని అడగల, ఎవరే రారా నా మాల వేసుకోరని వాళ్ళు అడగల. మీరు భక్తితో మీరు మీ ఆనందం కోసమో మీ కోరికల కోసమో వేసుకున్నారు. కోరిక అయిపోగానే పక్కన మాల మేకుకు తగిలిస్తానంటే కాదు, అవదు. అది తప్పు కూడా. మీకు అది ఎలా ఉంటుందంటే పసిపిల్లాడికి పాలపేకలో తేనె వేసిన తర్వాత ఇచ్చే పాలపేక వేసుకు అందులో తేనె వేసి పిల్లల్ని ఇచ్చేయమంటారు పసిపిల్లలు. దాని తర్వాత మనం సిర్లాక్ పెడతాం.
దాని తర్వాత పాలు ఇస్తాం, సిరిలాక్ పెడతాం, తర్వాత కొంచెం గోధుమ రవ్వ ఉడకబెట్టి, తర్వాత అన్నం, తర్వాత భోజనాలు, తర్వాత బిర్యానీలు. ఇది మన దినచర్య మనిషిగా ఉండేది. నువ్వు ఇంకా పాలపేకలోనే ఉండి ప్రతి సంవత్సరం మాల వేసుకుంటున్నావు అంటే నువ్వు అర్థం ఏమిటి? నువ్వు ఎప్పుడు ఎదుగుతావు భక్తిలో? ఇంకా విగ్రహానికి నేను చేస్తాను, నేను మాల వేసుకునే ఉంటానంటే నీకు భక్తిగా కాన్సన్ట్రేషన్ ఎక్కడ వదిలిచ్చింది? నువ్వు పూజించే దేవుడికి, అది అమ్మవారిని, అయ్యవారిని, ఆంజనేయ స్వామిని, అష్టోత్తరం వచ్చేసింది. నీ నోటికి అష్టోత్తరం రావాలి, అధంగ పూజ రావాలి, అయ్యప్ప అయితే శరణఘోష రావాలి. ఎక్కడ ఉన్నా సరే ఆ ఘోషలోనూ ఉండాలి. మీ గురువు గారిని ఇచ్చిన మంత్రం నీకు 40 రోజుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత, అణువు అది నీకు లోపలికి వెళ్ళిన తర్వాత గురువుగారు ఇచ్చిన మంత్రం ఆటోమేటిక్గా నీకు భక్తి అనే ఒక వైబ్రేషన్ లేవాలి. ఈ రోజుల్లో మనం చేసే పూజలన్నీ భయంతో చేస్తున్నాం, భక్తితో చేయట్లేదు. భయం వేరు, భక్తి వేరు. ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్. భగవంతుడితో మీరు చక్కగా ఆయనతో అనుసంధానం అవ్వండి, ఆయనతో మాట్లాడండి. మీకు దీనికి పెద్ద పెద్ద విగ్రహాలు అక్కర్లా, క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్లో కూర్చున్న స్వామి వెళుతున్నానయ్యా ఆఫీస్కి, వెళ్ళొస్తానయ్యా, వెళ్ళండి, రండి మళ్ళీ సాయంత్రం, స్వామి ఇవాళ ఎంతో మా ఆఫీసర్ తిట్టాడయ్యా, ఎందుకయ్యా, ఇదిగో నువ్వు తిన్నావా మధ్యాహ్నం భోజనం? నువ్వు తిన్నావా భోజనం అంటే అర్థం ఏంటంటే నువ్వు తినేటప్పుడు స్వామికి, స్వామి ఇదిగో నువ్వు ఇచ్చింది నేను తింటున్నాను. ఈ ఇంటరాక్షన్ కనుక భగవంతుడితో ఉంటే మీరు నమ్మండి నమ్మకపోండి, 21 రోజుల్లో స్వామి మీకు కనబడతారు, మాట్లాడతారు. మళ్ళా చెప్తున్నా, మీరు నమ్ముకున్న భగవంతుడే. ఇంటరాక్షన్ విత్ గాడ్ పిల్లలకి నేర్పండి. స్కూల్కి వెళ్ళేప్పుడు పిల్లాడు, స్వామి వెళ్ళొస్తా, దండం పెట్టించండి. మీ కులదైవం, మీ పిల్లలకి ఇష్టదైవం, వాళ్ళ చేత దండం పెట్టించండి పిల్లలకి. స్వామి వెళ్ళొస్తా అని వాడికి ఏదో వాడు నచ్చిన ఒకటి పెడతాడు. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వస్తారు, స్వామి వచ్చేసాను, నేను హోంవర్క్ చేసుకుంటున్నా. వాడికి స్వామి మీ ఇంట్లో ఉన్నారని ఒక దీంట్లో చేసిన రోజు, ఈ రోజుల్లో వచ్చే ఈ మెదడు సంబంధించిన రోగాలు ఏమీ రావు. నాకెవరూ లేరు, నేను ఏదో అయిపోతున్నా. మీకు 24 గంటలు భగవంతుడు మీతో ఉంటాడు. హీఈస్ విత్ మీ అని నాకు మీకు వచ్చిన తర్వాత మా నాన్న పోయారు లేదా ఈ డిప్రెషన్లు ఉండవు, రావు. దండకం చదువుకుంటాడు, పిల్లలకి నేర్పండి దండకం. బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. ఏ టైంలో ఏ సమయంలో అయినా చదువుకోవచ్చు, పడుకున్నప్పుడు ట్రావెలింగ్లో చదువుకోవచ్చు. చదువుకోండి, భగవంతుడిని నమ్మండి. మనకి మెయిన్ ఏంటంటే నమ్మకాలు పోయినాయి, తొందరగా అయిపోవాలి మనకు పని. అందుకని మాల వేసామంటారు. మాల వేయంగానే నీ కర్మ తొలగిపోయిందా? అవ్వదు. నీ కర్మలో ఎంతవరకు ఉండాలో అంతవరకు. కృష్ణుడు అదే చెప్తాడు, నీ కర్మ నేను తీయను, తగ్గిస్తాను అంటాడు. నువ్వు చేసిన కొద్దీ ఆ పాపపు బెరడు శరీరం నుంచి వెళ్ళిపోవాలి. భజన చేయండి. భజన అక్కర్లేదు, మీకు వచ్చిన నామం పాడుకోండి గట్టిగా, సిగ్గుపడకండి. దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి. నవవిధ భక్తుల్లో ఎస్పెషల్లీ మళ్ళీ మీరు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడితే, హనుమంతుడికి కూడా ఆకు పూజ, సింధూరం పూజ, అభిషేకాలు, తోక పూజ, 1,00,000 ఆకుల పూజ, హనుమాన్ చాలీసాలు ఎన్ని ఉన్నాయి ఒక్కో భగవంతుడికి. ఆంజనేయ స్వామి గురించి ప్రతి దేవునికి ఉంటుంది, అభిషేకం ఉంటుంది, మణిసూక్త హోమం ఉంది, మణిసూక్త అభిషేకం ఉంది ఆంజనేయ స్వామి వారికి. చేసుకోండి. మీ దగ్గర ఉన్న గురువు దగ్గరికి వెళ్ళండి, గురువు మీకు ఉపదేశం చేస్తాడు. మీ మంచికి మీకు సరిపోయేది. బీజాక్షరం గురువు గారు నిమ్మని అంటే, గురువు గారు నీ యోగ్యత చూసి నీకు బీజాక్షరం ఇస్తాడు, నువ్వు చేయగలను అంటే. పుస్తకాల్లో చూసి బీజాక్షరాలు చదవకండి, గురుముఖంగా నేర్చుకోండి. అప్పుడు ద్వారా మీకు ఏమవుతుందండి, ఎప్పుడైనా గురుముఖం లేకుండా పుస్తకంలో చూసి ఏ అక్షరం బీజాక్షరం తీసుకున్నా, మూలమంత్రం తీసుకున్నా అది పని చెయ్యదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, శాస్త్రం ఉంటుంది. ఆంజనేయ స్వామి అనగానే ఆంజనేయ స్వామి దొరికిందల్లా చదివేస్తానండి, దీక్ష తీసుకుంటాను, వద్దు, చెయ్యొద్దు. హనుమాన్ చాలీసా కూడా 11 సార్లే మీరు చెయ్యండి రోజుకి. 11 సార్ల కంటే ఎక్కువ చేస్తే దాని విపరీతం మీకు యోగ్యత కాదా, దానికి తగ్గ ప్రసాదాలు ఉంటాయి.
ఆంజనేయ స్వామికి మన లక్ష్మీ నరసింహస్వామికి తొందరగా ఇది వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఉగ్రం అయిన తర్వాత అక్కడ చూసి ఏమీ లేకపోతే ఆయన మీది మీద ఇదే వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, ఇంట్లలో ప్రాబ్లం వస్తుంది, భార్యాభర్తల గోళ్ళు వస్తాయి, పిల్లల చికాకులు, ఇంట్లో అలజడి. ఎంతవరకు చదవాలి అంతే చదువుకోండి. నాకు తొందరగా పని అయిపోవాలి, నేను 108 సార్లు ఊరికనే చదివేస్తాను, ఒక్క అరటిపండు పెడతా కుదరదు. 108 సార్లు పారాయణ చేస్తే అప్పాలమాల వెయ్యాలి, వడమాల వెయ్యాలి, పులిహోర పెట్టాలి, రవ్వ కేసర పెట్టాలి. ఎందుకంటే ఇంత మనిషికి మనం ఇంత మనిషి ఇంత తింటున్నప్పుడు, పప్పు కూర పచ్చడి తింటున్నప్పుడు అంత పెద్ద స్వామివారు వస్తే ఊరికనే ఒక అరటిపండు 2 అరటిపండ్లు పెడతా కుదరదు. భక్తిగా 2 అరటిపళ్ళు పెట్టి 11 సార్లు హనుమాన్ చాలీసా చేసి అరటిపండు తీసి ఒక తేనె వేసి స్వామివారికి పెట్టండి. మీ కోరిక తీర్చమని ఏడవండి. ఖచ్చితంగా తీరుస్తారు. మీ పక్క వాళ్ళ దగ్గర ఎదురు వాళ్ళ దగ్గర ఏడవకండి, భగవంతుడి దగ్గర ఏడవండి. ఏడవండి, ఆయన దగ్గర ఏడవండి, కన్నీళ్లు కార్చండి. మహిళలు వేసుకోవచ్చా? హాయిగా వేసుకోండి, 21 రోజులు వేసుకోండి. మా అమ్మాయి వేసుకుంటుంది. నేను సామాన్యంగా హనుమతి విజయోత్సవం నుంచి హనుమత్ జయంతి వరకు, ఇప్పుడు ఆల్రెడీ మాలలో వేసుకుంటున్నారు, హనుమత్ వ్రతానికి తీస్తారు. నేననేది ఏంటంటే ఇప్పుడు వేసుకున్నామా అప్పుడు వేసుకున్నామా, ఎప్పుడైనా వేసుకోండి, ఎప్పుడైనా మాల వేసుకోండి, తప్పులేదు అందులో. కానీ నియమాలు పాటించి చక్కగా శ్రద్ధగా చేసుకోండి. మీకు అప్పుడు కుదరలేదు హనుమత్ వ్రతానికి, మీరు ఏదో దేశం వెళ్తున్నారు, మీకు అప్పుడు కుదరదు, తప్పులేదు, ముందు వేసుకోండి. 21 రోజులు ఆడవాళ్ళు 21 రోజులు వేసుకోండి. వాళ్ళ ఇబ్బందుల మూలాన్ని 21 రోజులు వేసుకోండి. మా ఇంట్లో మా అబ్బాయి, మా మిసెస్, నేను, మా దగ్గరకు వచ్చిన శిష్యులు అందరూ వేసినప్పుడు మా అమ్మాయి, డాడీ నేను కూడా వేసుకుంటాను, నాన్నగారు వేసుకో, 21 రోజులు వేసుకోవచ్చు. 21 రోజులు. నేను హనుమత్ విజయోత్సవం దగ్గర నుంచి చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ దశమి రోజు నేను హనుమత్ జయంతి చేస్తాను. అప్పటిదాకా 41 రోజులు అవుతుంది. వేసుకోండి, ఎలా అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నేను భగవంతుడిని కొలవడానికి ఒక నియమం, పద్ధతి, ఒక ఈ రోజు వేసుకోవాలి అక్కర్లేదు, ఎప్పుడైనా కొలుచుకోవచ్చు. ప్రేరేపణ వచ్చింది, స్వామి అనుగ్రహం అనుకుంటే మీకు టైం ఉంది. ఆ టైంలో మీకు ఇప్పుడు నవ్వేడే సాఫ్ట్వేర్ వాళ్ళు, ఆ టైంలో మీకు ప్రాజెక్ట్ వర్క్ లేదు, హాయిగా ఒక 21 రోజులు వేసేసుకోండి. ఇప్పుడు మొదటి రోజు ఎలా ప్రారంభించాలండి? ముందు రోజు ఇంకేమైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు మాల వేస్తారు, గురువు ఇచ్చిన మంత్రం తీసుకుని చక్కగా వేసుకోండి. గురువు మాల వేస్తాడు, గురువు మంత్రం తీసుకోండి, గురువు ఇచ్చిన మంత్రం తీసుకుని దాన్ని అనుష్ఠానం చేసుకోండి. పీఠం అలా ఏమైనా అవసరం అండి, పెట్టుకోవాలా ఇంట్లో? ఖచ్చితంగా స్వామివారిని, అంటే మీ ఏది పీఠం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి కూడా, అందుకనే నేనైతే అసలు గట్టిగా మాట్లాడితే నేనైతే ఏం చెప్తానంటే, నువ్వు 41 రోజులు బయటికి వెళ్ళకు అని చెప్తాను. వద్దు, బయటికి వెళ్ళకు, ప్రపంచాన్ని చూడకు, పొద్దున సాయంత్రం చేసుకో. ఇది దీక్ష, ఒరిజినల్ దీక్ష. కానీ మన ప్రపంచంలో చేయలేం కాబట్టి, ప్రస్తుతం మనకి కుదరదు కాబట్టి పొద్దున సాయంత్రం చేసుకో అని చెప్తున్నాను. నేనైతే ఏం చెప్తానంటే అసలు బయటికి వెళ్ళకు అంట. నేను అలాగే చేశా, నేను అయ్యప్పది అలాగే చేశా, ఆంజనేయ స్వామిది అలాగే చేశా, నేను అలాగే చేస్తా. గుమ్మం దాటను అంటే ఈ రోజుల్లో కాలమాన పరిస్థితులు అవ్వదు కాబట్టి నేను అది చెప్పను కాబట్టి అందరికీ చేసుకోండి తగ్గ. నేను వేస్తా, నేను హనుమతి విజయోత్సవానికి చేస్తా, గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చేస్తా, ఇంటికి వస్తా. అంటే ఇందులో ఏంటంటే నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళకు, స్వార్థాన్ని కలపక దీక్షలో. ఏదో పూలు పళ్ళు కావాలి, తలకాయ ఎంచుకొని నడిచి వెళ్ళి పూలు పళ్ళు తీసుకుని ఇంటికి రా. అక్కడికి వెళ్ళి ఆ సెంటర్లో టీ తాగడం, లేదంటే ఎవడో వస్తా ఏమిట్రా కబుర్లు. నీకు ఈ 40 రోజులు స్వామి నువ్వే, ఇది కనుక అలవాటు చేసుకుంటే. ఇంకోటి, అందరూ స్వామి అని చెప్పి అయ్యప్పల వాటిలో దండలు వేసేస్తుంటారు. వాడు స్వామి ఎందుకు అవుతాడు? వాడు స్వామి అవడు. అందరూ స్వామి 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 కాదు, స్వామి వాడు అయ్యప్ప మాల ధరించిన ఒక భక్తుడు. వాడు స్వామి ఎందుకు అయ్యాడు? నీ మెల్లో మాల ఉండగా నువ్వు స్వామి అయిపోతావా? ఎందుకు అవుతావు? నువ్వు అయ్యప్ప ఎందుకు అవుతావు నాకు చెప్పండి. ఎవరు కనిపెట్టారు ఇది? స్వామి. మనం భగవంతుడితో మనం ఎలా కలుస్తాం? నువ్వు అయ్యప్ప స్వామి ఎందుకు అవుతావు? ఇది మనం ఈ ఇహంలో ఈ గురుస్వాములు మొదలెట్టిన పద్ధతి తప్ప, నీ ఆంజనేయ స్వామి మాల వేసుకోగానే ఆంజనేయ స్వామిని అవను, శివుడు మాల వేసుకోగానే శివుడు అవ్వడు, మాల వేసుకోగానే ఎందుకు అవుతావు? అవ్వవు, భక్తుడు అవుతావు. నువ్వు అయ్యప్ప స్వామి భక్తుడివి, సంతోషం, శుభం. ఈ భక్తిని ఇలా నువ్వు కంటిన్యూ జీవితంలో చెయ్యి. మాల తీసేసినా, మాల వేసినా, మాల ఉన్నా, మాల లేకపోయినా, నువ్వు జీవితంలో దీన్ని కనుక మొదలెట్టి, ఇది మొదటి మెట్టు.
మాల అనేది భక్తిలో మొదటి మెట్టు. ఇక్కడి నుంచి 41 రోజుల తర్వాత కూడా ఈ రోజుల్లో అయ్యప్పలంతా ఏ తిరుపతి వెళ్ళిపోయి అక్కడే తీసేసి అసలు ఇంటికి కూడా రావట్లే, వచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? గురుస్వాములు నేను చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఎంతవరకు నిజం, ఎంతవరకు అవసరం? అయ్యప్ప ఏం వచ్చి మమ్మల్ని ఒరే రారా నా మాల వేసుకో, అయ్యప్ప ఏం అడగల, నీ అవసరం కోసం వేసుకుంటున్నావు. దీన్ని 41 రోజుల నుంచి 365 రోజులకు పెంచండి. ఆ నియమాలు, ఆ పద్ధతి అంతా. అది ఎందుకు మాల అంటే అక్కడ ఆ టైంకి తెరుస్తారు కాబట్టి మండలానికి అప్పుడు ప్రారంభిస్తున్నాం మనం. అప్పుడు ప్రారంభించిన తర్వాత ఇది వరకు తెరిచేవాళ్ళు కాదు, నెలలోకే 3 రోజులు, ఇప్పుడు నెలకు 3 రోజులు తెరుస్తున్నారు. చక్కగా ఆ టైంలో ఎప్పుడైనా ఏప్రిల్లో పుట్టినరోజు ఉంటుంది అయ్యప్పది, అప్పుడు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, కొంతమంది వేసుకుంటారు. వేసుకోండి. ఆంజనేయ స్వామి మీరు 360 రోజులు వేసుకోండి, నష్టం లేదు. మీరు నిజంగా పాటించాలి అనుకుంటే నేను ఇప్పుడు 360 రోజుల్లో నేను దీక్ష నాకు వేరే పని లేదు. ఎందుకంటే స్వామి నన్ను హాయి కూర్చోరా అన్నారు. చేస్తే అలా చేసేయండి, జీవితంలో హాయిగా ఉంటుంది. కానీ ఏంటంటే మన కాలమాన పరిస్థితుల్లో మన వ్యవహారం ఉంటుంది, ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. బాధ్యతల ప్రకారం మీరు పనులు చేసుకోండి. భుక్తికి ముక్తికి ఉండాలి కాబట్టి అది చెయ్యండి. చేసినప్పుడు కూడా మీరు దాంట్లో స్వామిని చూడండి, మీరు నమ్ముకున్న దేవుణ్ణి చూడండి. ఒక్క ప్రశ్న చెప్పండి. మరి హనుమాన్ మాలకు కూడా ఇరుముళ్ళు ఉంటాయా అనేది ఒక ప్రశ్న. ఈ మధ్య ఎవరు నాకు అడిగారు నన్ను, ఇరుముళ్ళు ఏంటమ్మా? అయ్యప్పకి ఇరుముడి అనేది అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన, అది స్వార్థం పరమార్థాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళడం కాబట్టి అయ్యప్ప తప్ప ఆంజనేయ స్వామికి ఇరుముడి ఎందుకమ్మా? అక్కర్లేదు. చక్కగా అసలు ఆంజనేయ స్వామికి మీరు మీ గురువుల దగ్గర ఉన్న మాల వేసుకున్న తర్వాత చక్కగా ఎక్కడో గుళ్ళోకి వెళ్ళి తీసేసి 41 రోజుల తర్వాత చేసుకోవచ్చు. 41 రోజుల్లో నాకు తెలిసి నేను చెప్తున్నా, నా శిష్యులకి నేను చెప్తున్నది హనుమాన్ దీక్ష ఏమిటి అంటే మాల వేసుకోండి. పొద్దున సాయంత్రం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువుం సంహార మాం రక్ష శ్రీయం దాపై మే ప్రభో ప్రదక్షిణం చేయండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, నువ్వు లేకపోతే ఏమీ లేదు. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో మత్ కార్యం సాధ. చెయ్యండి, భజించేయండి, భక్తి గొప్ప పాడుకోండి, మీకు వచ్చిన భజన చదువుకోండి. ఏమీ రాలేదు గురువుగారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరం చదవండి, చెయ్యండి. ఇది లేదు, ఇది కూడా రావట్లే, రామ 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 చెయ్యండి, ఇది చాలు అంట. ఈ మంత్రాన్ని గురువు ఇచ్చిన మంత్రం, గురువు ఇవ్వలేదు మంత్రం. ఏమండి మా ఏరియాలో గురువు లేరు, నష్టం లేదు, ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న ఒక పూజారి దగ్గరికి వెళ్ళి వేయించేసుకోండి, ఆ గుడి చుట్టూతే తిరగండి. నేను ఎందుకంటే నేను అనుభవం ఇచ్చి చెప్తున్నా, నాకు ఏమీ తెలియదు. నేను బ్యాచిలర్గా వచ్చా విజయవాడ నుంచి, ఉన్నట్టుండి నాకు మంచి వర్షాకాలంలో ఇవాళ నుంచి నేను హనుమాన్ దీక్ష తీసుకుంటాను. నా ఎందుకు తీసుకుంటున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. మౌలాలి కొండ మీద గుట్ట మీద ఉంటుంది ఒక ఆంజనేయ స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేశాను. ఆయన యాక్చువల్గా ఆయన అక్కడ పొద్దున పోస్ట్ మాస్టర్, ఆయన పొద్దున్నే ఆయన మాల స్వామివారికి పూజ చేసి వెళ్ళిపోతారు. ఆయన స్వామి ఏంటంటే నువ్వేం చేస్తావండి, ఏదో చేస్తాలని వేయండి అన్న. ఆయన వేస్తారు నాకు, ఆయన పోస్ట్ మాస్టర్ పొద్దున్నే వెళ్ళిపోతాడు. ఆయన పొద్దున పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నాకేం సంబంధం లేదు, తెల్లారుజాము లేదు, వర్షాల్లో శుక్రవారం లేదు, శ్రావణ మాసం మంచి వర్షాలు, తిరిగేయడమే పడేసి ఇంటికి రావడం. మళ్ళీ ఆంజనేయ స్వామి ఫోటో, ఆంజనేయ స్వామి కచేరీల కోసం సంగీతం కోసం వచ్చాను నేను. బట్ నాకు ఇవన్నీ కదా, ఆంజనేయ స్వామి భక్తి ఆంజనేయ స్వామికి చేయాలి. నేను కూర్చొని ఆంజనేయ స్వామికి చేసే ఉండే. ఒక 35 రోజుల తర్వాత నేను అటు నుంచి నడిచి వస్తుంటే ఎవరో ఒక ఆయన అడిగాడు నన్ను, స్వామి నువ్వు ఇలా రోజు ఇక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను ఆంజనేయ స్వామి మాల వేసుకున్నానండి, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చేస్తున్నాను, రోజు తిరిగేసి హనుమాన్ చాలీసా చేసేస్తున్నాను. అది సరే, చివరి రోజు 108 సార్లు పారాయణ చేసి భోజనాలు పెట్టాలి కదా, ఏం చేస్తావు అని అడిగా. ఎందుకు పెట్టాలి అని అడిగా. ఎందుకు చేయాలి నేను అసలు, ఆ దగ్గర ఏముందండి, నా దగ్గర తినడానికే దిక్కు లేదు నాకు. బియ్యం గుప్పుడు వండుకుని తినే పరిస్థితి నేను. దీన్ని పిలిచి ఇంకో మనిషిని పిలిచి నేను ఎక్కడ పెడతాను స్వామి, నా వల్ల కాదు. అయినా చేసింది ఎవరికి, నేను ఆంజనేయ స్వామికి. ఆయన చూసుకుంటాడు, నాకేం సంబంధం. ఇప్పుడు నాకేం సంబంధం ఇది, నేను హనుమాన్ చాలీసా చేయాలి, నీకేదో దీక్ష చేయాలని నేను చుట్టూ తిరిగేస్తున్నా. కాళ్ళు పట్టుకున్నాక చూడాల్సిన బాధ్యత ఆంజనేయ స్వామి అయితే నాదే, నాకేం సంబంధం, నాకు సంబంధం లేదండి అన్న. ఆయన నవ్వేశాడు, నేను వెళ్ళిపోయాను. 37వ రోజో 38వ రోజో స్వామి మాట అన్నాడు, చెప్పండి అన్న ఏమన్నా డిసైడ్ అయిందా? ఊరుకోండి స్వామి, నాకేం సంబంధం, నాకేం లేదన్న. ఓ పని చేస్తారా అన్నాడు, చెప్పండి అన్న. మా ఇంట్లో పెడతావా హనుమాన్ చాలీసా అన్నాడు. అన్నీ మీరు అరేంజ్ చేసుకోండి అన్న, ఏం చేయాలన్నాడు. 108 కొబ్బరికాయలు, తమలపాకులు, వడమాల, అప్పాలమాల,
పులిహార రవ కేసరి దద్దోజనం మీరు పెట్టుకోండి, నేను వచ్చి మీ ఇంట్లో 108 సార్లు చేస్తా పారాయణ. 108 సార్లు చేస్తానండి. నాకు వచ్చిందే అది, నాకేం రాదు. తర్వాత నాకు ఒక మంత్రం కూడా రాదు, నాకు అదే వచ్చు. నాకు వచ్చింది ఒక్క హనుమాన్ చాలీసా, ఇంకో మంత్రం రాదు ఆంజనేయ స్వామిది. ఇప్పుడు మీకు వచ్చి చెప్పిన మంత్రాలు ఏవి నాకు రావు, తెలియదు, శ్లోకాలు ఏమి రావు, అది ఒక్కటే వచ్చు నాకు. చేస్తాను. 8ంటికి వస్తా, 9ంటికి వస్తా. 9ంటికి వెళ్ళి ఆయన ఒక 150-200 మందిని పిలుచుకున్నాడు. నాకేం తెలుసు ఇవన్నీ. వెళ్ళాను, కూర్చున్నా, 108 సార్లు చేస్తా, స్వామివారికి చేశారు, భోజనం చేసా, లేచి వచ్చా, అయిపోయింది. ఇది మీరు భక్తిగా చేస్తే నా జీవితంలో ఇలాంటివి ఎన్నో 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 ఆ రూపంలో తీసుకొచ్చారు. ఖచ్చితంగా తీసుకొస్తాడు స్వామి. మిమ్మల్ని ఏ రోజు అన్యాయం చెయ్యడు. పరిపూర్ణంగా భక్తిగా నమ్ముకోండి. ఇలా చేతులు పెట్టి స్వామిని నమ్మకండి, ఇలా చేతులు పట్టండి. అన్యథా శరణం నాస్తి. మీరు అన్యథా శరణం నాస్తి అనండి స్వామిని, పరిపూర్ణంగా నమ్మండి. నాట్ ఓన్లీ ఆంజనేయ స్వామి, మీరు నమ్ముకున్న భగవంతుణ్ణి. నేను ఒక్క దేవుడికే చెప్పట్లే ఈ కొటేషను. మీరు ఆ రాముడా, కృష్ణుడా, నరసింహస్వామి, అమ్మవారా కాళ్ళు పట్టుకోండి, ఏడవండి, హనుమాన్ చాలీసా చేస్తూ ఏడవండి. నా శైరోగ హరే సబబీరా, అనారోగ్యం వచ్చింది, పట్టుకున్నా నిన్ను, నా శైరోగ హరే సబబీరా జపత నిరంతర హనుమత వీర. నేను అందుకునే దానికి సంపుటీకరణ చేశాను. అనారోగ్యం వల్ల చదువుకోండి ఇది. నా శేరోగారే సపపీరా జపత నిరంతర హనుమతి వీర 3 సార్లు చదవండి. మళ్ళా పైన జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై బీజతే లోక విజాగర నా శేరోగారే సపపీరా జపత నిరంతర హనుమతి వీర. దాని తర్వాత శ్లోకం, దాని తర్వాత చదవండి, మీరు చెయ్యండి. ఇది సంపుటీకరణ అంటారు. మీరు హోమంలో చేస్తుంటాం మనం సంపుటీకరణ, మంజసూక్తం హోమంలో చేస్తుంటాం మనం. మంజసూక్తంలో సంపుటీకరణ చేస్తే మన్యో, దీని తర్వాత మధ్యలో ఇవన్నీ పెట్టి మనం చేస్తాం. ఇది చెయ్యండి. మీకు నయం కాకపోతే నన్ను అడగండి, కాకపోతే భక్తి ఉండాలి. మీకు దారిద్ర బాధలు ఏమన్నా ఉన్నాయి, అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దిన జానకి మాత జై హనుమాన జ్ఞాన గుణ సాగర్. ఫస్ట్ 3 సార్లు చదువుకోండి, అష్టసిద్ధి నవనిధికే దాత. తర్వాత జై హనుమాన జ్ఞాన గుణ సాగర్ జై కబీసతే లోక విజాగర అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దిన జానకి మాత రామ రసాయన తుమరేప సాసదార హోరఘుపతికే దాత అష్టసిద్ధి నవనిధికే దాత. చదవండి. సంపుటీకరణ చేసుకుంటే త్వరగా సంపుటీకరణం చేస్తే తొందరగా వస్తుంది. సంపుటీకరణం అందుకే చేయండి అంట. 2 అరటిపళ్ళు, కాస్త తేనె చుక్క, 2 దోమలపాకులు పెట్టండి, ఇది చెయ్యండి. ఇలా చేసుకోండి. తప్ప ఎరుముళ్ళు కానీ ఇలాంటివి ఏమీ ఉండవంట. ఇప్పుడు 21 రోజులు అన్నారు కదండి, మహిళలు ఒకవేళ వేసుకోవాలనుకుంటే 21వ రోజు దీక్ష అయిపోయిన తర్వాత ఇలా అన్న సంతర్పణ చేస్తే చాలా హాయిగా చేసుకుంటే చాలా. అంటే అన్న సంతర్పణలో అమ్మ మీ ఓపిక, అది కూడా మళ్ళీ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక్కసారి అందరినీ పిలవలేరు, మీ గృహం చిన్నది, మీరు లేదు గుళ్ళో పెట్టుకోండి, లేదా డబ్బు ఉందండి గుళ్ళో పెట్టుకోండి, డబ్బు లేదండి రోజుకి 2 చొప్పున పెట్టుకోండి. ఇంతమందికి చెయ్యాలని స్వామి ఎప్పుడూ చెప్పలేదు, ఇంతమందికి చెయ్యాలని స్వామి ఎప్పుడూ చెప్పలేదు. మళ్ళా చెప్తున్నా నేను, మీ భక్తితో మీరు చేసుకోండి. నేను పెట్టాను కాబట్టి మీరు పెట్టారు కాబట్టి వాడికి పుట్టాను, అర్ధరాత్రి అంతకి పుట్టాను వద్దు అసలు. అది అహంకారాలు, ఆర్భాటాలు, నాకెంత ఉంది, నాకు ఎవరివి ఏముంటుంది నీకు. ఎవరైనా ఈ 5 వేళ్లతో తినే భోజనమే, ఇంతే ఇంతే, ఇంతకు తప్ప ఏం లేదమ్మా అందులో. ఇది నేర్చుకుని బాగుపడండి అని చెప్తాను. చాలా చక్కగా వివరించారు స్వామి, ధన్యవాదాలు.